గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. సో నువ్వు నీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఏం చదువుకున్నావు? నేను బీటెక్ ఇంజనీరింగ్, అది వైజాగ్లో కాదు భీమవరంలో విష్ణు కాలేజ్లో చేశాను అనమాట. ఆ తర్వాత క్యాంపస్ ప్లేస్మెంట్ వచ్చింది, ఇన్ఫోసిస్లో వర్క్ చేసా, యాక్సెంచర్లో వర్క్ చేసా, ప్రెసెంట్ ఇంకో ఎంఎన్సీ కంపెనీలో అయితే వర్క్ చేసిన. కంప్లీట్ సాఫ్ట్వేర్ డెవలపర్. కంప్లీట్ సాఫ్ట్వేర్ డెవలపర్. ఈ సాఫ్ట్వేర్ డెవలపర్ కి ఎందుకు బిగ్ బాస్ లోకి వెళ్ళి ఫేమస్ అవ్వాలని ఉంది? ఏముంది, యాక్చువల్ చెప్పాలంటే చాలా మందికి బిగ్ బాస్ యాక్టింగ్ గురించి వాటి గురించి వెళ్తారు. బట్ నేనేదో యాక్టర్ అయిపోవాలి, హీరోయిన్ అయిపోవాలి అని కాదు. జస్ట్ బిగ్ బాస్ అంటే ఇంట్రెస్ట్, నాకు టాస్క్లు అంటే ఇష్టం, అడ్వెంచర్స్ అంటే ఇష్టం, అంటే నేను ఛాలెంజ్ చేసుకోవడం అట్లా ఇష్టం అనమాట. అండ్ ఫేమ్ మనీ, ఆబ్వియస్లీ బిగ్ బాస్కి వెళ్ళాము అంటే ఫేమ్ వస్తుంది, మనీ కూడా వస్తాయి. కాబట్టి అదొక్కటి ఉందన్నమాట. ఎవరు ఎంత దాగిపెట్టినా సరే ఖచ్చితంగా బిగ్ బాస్కి వాళ్ళు వెళ్ళాలి అని అనుకుంటున్నారంటే ఫేమ్ ఇస్ ద మెయిన్ థింగ్. సో ఫేమ్ వస్తే మంచిదే కదా, ఎవరికి కావాలనుకోగలరు ఫేమ్ అనేది. సో దట్స్ ద మెయిన్ రీజన్. అండ్ ఆల్సో ఐ వాంట్ టు ఛాలెంజ్ మై సెల్ఫ్. సూపర్. సో మొత్తానికి శ్రీజ అగ్ని పరీక్షలకు వెళ్ళేటప్పుడు ఆ అటెన్షన్ ఎందుకు గ్రాప్ చేయాలనుకుంది? నాకు చిన్నప్పటి నుంచి కూడా నేను ఎక్కడుంటే మిగతా వాళ్ళ అటెన్షన్ నా మీదే ఉండాలి అనే మైండ్ సెట్ అనమాట. అంటే లైక్ అటెన్షన్ అంటే నాకు జనరల్గా కూడా అటెన్షన్ ఇష్టం. సో అటెన్షన్ సీకర్ అనుకున్నా సరే ఐ డోంట్ థింక్ ఇట్స్ ఎ రాంగ్ థింగ్. ఎందుకంటే ఇప్పుడు హీరో ఉన్నారు, హీరోయిన్లు ఉన్నారు, వాళ్ళు అక్కడ ఫిలిం చేస్తున్నారు అంటే వాళ్ళ మీద అటెన్షన్ కావాలనుకునే కదా. సో నాకు కూడా అటెన్షన్ ఇష్టం చిన్నప్పటి నుంచి. అండ్ మోర్ ఓవర్ నాకు ప్లస్ ఏంటంటే నా వాయిస్ వల్ల ఆబ్వియస్గా నాకు అటెన్షన్ వస్తుంది. అది మంచిగా అయినా చెడ్డగా అయినా సరే అటెన్షన్ అనేది ఈజీగా గ్రాప్ చేసే మైండ్ సెట్ నాకు చిన్నప్పటి నుంచి ఉంది. ఒరే అంత ఓకే కానీ పాపంరా శ్రీముఖి గారిని. అక్క నువ్వు ఏ థర్డ్ ఫోర్ సీజన్కి వెళ్ళినట్టున్నావు కదా, అప్పుడే అంటే లైక్ జనరల్గా అది అఫెండ్ చేసేలాగా నేను చెప్పాలనుకోలే. నేను జనరల్గా ఏమనంటే తిరిగి ఇచ్చే ఇది ఉంటుంది, అక్కడ ఏం జరిగినా ఒక క్యూట్ పంచులనే ఇచ్చావు, అది చాలా సరదాగా అనిపించింది. బట్ అంత స్పాంటినిటీగా ఎలా చెప్పగలిగావని? మాటలు పుచ్చకాయ కదా, చిన్నప్పటి నుంచి మాటలు అలవాటు టైప్. ఎవరైనా అంటే నేను నోరు మూసుకునే కూర్చునే బ్యాచ్ కాదనమాట, వెంటనే తిరిగి ఇచ్చేస్తా అది ఎవరైనా సరే. సో అట్లా అనేటప్పటికి అక్క అంటే అక్క కూడా అరుస్తుంటుంది కదా, అక్క నువ్వు కూడా వెళ్ళావు కదా అక్క, అప్పుడే మూసేవారు, సో ఇప్పుడు కూడా ముయ్యరు అని చెప్పి ఇట్స్ లైక్ మంచిగానే చెప్పా. నథింగ్ లైక్. శ్రీముఖి గారు ఎలా రియాక్ట్ అయ్యారు? షీ ఈజ్ ఆల్సో అయ్యో అన్నట్టు అనుకున్నారు అంతే తప్ప తను కూడా ఏమో చాలా క్యూట్ ఎక్స్ప్రెషన్ ఇచ్చారు తను కూడా. బేసిక్ గా పాపం నేను హ్యాండిల్ చేయలేక ఇన్నోసెంట్ అయినటువంటి అమాయకుడు అయినటువంటి అభిజిత్ గారికి అప్పు చెప్పారమ్మా నిన్ను, నేను హ్యాండిల్ చేయలేకపోతున్నాను, అభిజిత్ యూ కెన్ హ్యాండిల్ ప్లీజ్ అన్నారు పాప ఆవిడ. రెడ్ ఒక్కసారి రెడ్లు ఇచ్చారు, అసలు రెడ్ అని ఇచ్చాడు అనమాట అభిజిత్ గారు. అంటే యాక్చువల్లీ తెలిసిందే కదా మనం, అభిజిత్ గారు చాలా కామ్, ఆ మైండ్ సెట్ అనమాట. నేనేంటంటే హడావడి రచ్చరచ్చ చేసేటప్పటికి సో అభిజిత్ గారు ఏందబ్బా ఈ పిల్ల మనకు సెట్ అయ్యలేదు అంటే ఎవరి మైండ్ సెట్ చాలు కదా. సో అభిజిత్ గారికి ఫస్ట్ మంచి ఇంప్రెషన్ రాలేదు, సో హీ గేవ్ రెడ్. నేను కూడా అట్లాగా ఏంటండి భయపడుతున్నారా అన్నట్టు అన్నాను, కానీ హీఈస్ ఆల్సో వెరీ స్వీట్ యాక్చువల్ అభిజిత్ గారు. సూపర్. మీకు 2 ఎపిసోడ్స్లోనే తెలుస్తుంది అభిజిత్ గారే తిరిగి యువర్ స్ట్రాంగ్ కంటెస్టెంట్ అంటారు. ట్రూ ట్రూ. అండ్ మంచి మంచి టాస్క్లు చేసావు. హ్యాండ్ మీద రియల్ గా టాటూ? యా, ఇట్స్ ఒరిజినల్ టాటూ, మీకు పోదండి, ఇట్స్ రియల్ టాటూ. ఐ లవ్ బిగ్ బాస్. ఐ లవ్ బిగ్ బాస్. ఎస్ ట్రూ ట్రూ. అసలు 1 సెకండ్ కూడా ఏం ఆలోచించలేదు కదా? లేదు, లైక్ ఐ నో, లైక్ అంతవరకు వెళ్ళినప్పుడు ఇట్స్ నాట్ ఈజీ టు గో దేర్. ఎవరైతే కంటెస్టెంట్స్ అందరూ కూడా వెళ్ళారో చాలా లెవెల్స్ దాటుకొని వెళ్ళాం. ఇట్స్ లైక్ 4-5 లెవెల్స్. చాలా మందిలో మమ్మల్ని సెలెక్ట్ చేశారు. అక్కడికి వెళ్ళాక జస్ట్ ఒక టాటూ గురించి బ్యాక్ స్టెప్ అంటే అక్కడ ఏ టాస్క్ ఇచ్చినా సరే ఐ వాస్ రెడీ టు డూ. సో గివ్ అప్ ఇవ్వాలి అని అనుకోలేదు అనమాట. సో నాకు 4-8 అన్నా కూడా సో ఓకే ఐ ట్రై, నేను ఒప్పుకుంటాను అన్నట్టే నేను ముందుకు అడిగేసాను. సో యా, ఐ వాజ్ లైక్ నాకు డేరింగ్ ఎక్కువ. సో ఐ వాజ్ ఓకే చెయ్యండి, అక్కడ కూర్చోబెడతారు అంటే ఐ డూ ఇట్ అన్నాను అంతే. కాలేజ్లో ఓల్డ్ ఫ్రెండ్స్ కానివ్వచ్చు, మీ ఆఫీస్లో నీ కోలీగ్స్ కానీ ఎలా సర్ప్రైజ్ ఫీల్ అయ్యారు? అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా? యాక్చువల్లీ నేను గ్రూప్ డిస్కషన్ వెళ్ళేటప్పుడు నా ఫ్యామిలీకి చెప్పి వెళ్ళలేదు. నో, దొంగలు ఉన్నారమ్మా ఈ అగ్ని పరీక్షకి వెళ్ళిన కంటెస్టెంట్ అందరూ దొంగలు. యాక్చువల్లీ నేను చాలా మంది అనుకుంటారు కానీ ఐ వాజ్ మేనిఫెస్టింగ్ ఇట్. లాస్ట్ టైం బిగ్ బాస్ అన్నప్పుడే చూడండి నేను ఖచ్చితంగా నెక్స్ట్ ఇయర్ బిగ్ బాస్కి వెళ్తా, విన్నర్ అయితే చూడండి అంటే వాళ్ళు నా ఫ్రెండ్స్ అంటే లైక్ బిగ్ బాస్ చూస్తూ ఉంటాను కాబట్టి నా ఫ్యామిలీ అంతా ఇదేదో చెప్తుందిలే సోది అన్నట్టు అనుకున్నారు. అంతే తప్ప నేను నిజంగా వెళ్తానో అని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎప్పుడైతే సడన్గా కామనర్స్ అన్నారో అప్పుడు కూడా నేను చెప్పలే ఇలా పెడుతున్నాను అని చెప్పలే. ఫస్ట్ లెవెల్ అయిపోయింది, సెకండ్ లెవెల్ అయిపోయింది, ఇంక థర్డ్ లెవెల్ జీడీకి హైదరాబాద్ రమ్మన్నారు. నేనేం చెప్పానంటే నాకు ఆఫీస్ మీటింగ్ ఉంది, నేను జీడీకి హైదరాబాద్ వెళ్తున్నాను, అదే జీడీకి అని చెప్పలే ఆఫీస్ మీటింగ్కి వెళ్తున్నాను అని చెప్పి వెళ్ళిపోయినా.
అంటే దొంగ పిల్ల. నా కజిన్స్ మాత్రం అనుకున్నారు అదేంటి దీని ఆఫీస్ బెంగళూరులో ఉంటే హైదరాబాద్ ఎందుకు వెళ్తుంది అని చెప్పి వాళ్ళకి ఒక డౌట్ వచ్చింది అనమాట. బట్ స్టిల్ లేదు ఇది ఒక అన్అఫీషియల్ మీటింగ్, క్లయింట్స్ తో కలవాలి, నేను వెళ్ళిపోతున్నాను అన్నట్టు మీటింగ్ కూడా అరే శ్రీజ చెప్పి వెళ్తే ఓకే జీడీ వెళ్ళిపోయింది అనుకున్నారు. వచ్చేసాను ఆ రోజు జీడీ ఇచ్చేసి వచ్చేసాను. అప్పుడు కూడా తెలుసు క్వాలిఫై అయిపోతానని. నేను జీడీ కూడా అదే చెప్పాను, నెక్స్ట్ లెవెల్కి డైరెక్ట్ క్వాలిఫై అవుతాను అని. సో వచ్చినాక ఎప్పుడైతే యూ ఆర్ సెలెక్టెడ్ ఫర్ లైక్ నెక్స్ట్ లెవెల్, మీరు 10 days హైదరాబాద్లో ఉండాలి అంటే అప్పుడు చెప్పా ఇంట్లో. అది నీ ఫస్ట్ ప్రోమో చూసిన తర్వాత వాట్ యువర్ ఫెల్ట్ ఇన్సైడ్? లైక్ ఏమనిపించలే అంటే లైక్ నాకు చాలా మంది ఏం చెప్పారంటే అరే ప్రోమోలో కొంచెం ఎక్కువ అన్నట్టు అనిపించింది, కానీ ఎపిసోడ్ చూస్తే అంతా కూడా కొంచెం లైక్ మరీ ఓవర్గా చేసినట్టు అనిపించలేదు అన్నట్టు చెప్పారనమాట. సో బేసిక్లీ ప్రోమోలో ఏదైతే వాళ్ళకి ఇంపార్టెంట్ షార్ట్స్ వేసుకుంటారో అట్లనే వేసుకుంటారు కదా. నాకేం పెద్దగా అనిపించలేదు, బికాస్ అక్కడ చేసింది నేనే కాబట్టి, ఆ మాట్లాడింది నేనే, చేసింది నేనే, చెప్పింది నేనే. సో వేసుకోండి మంచిగానే వెళ్ళింది అని అనుకున్నా. నాకు ట్రోలింగ్ అనేది అలవాటే. స్టార్టింగ్ లో అందరూ మీమర్స్ అందరూ కూడా ఎక్కడి నుండి తీసుకొచ్చారు? ఈ మైక్ మింగేసిందా, సౌండ్ డబ్బానా, ఏదో చాలా మీమ్స్ వచ్చాయి. డబ్బా రేకులు రాని, డబ్బా రేకులు మింగేసావా, మైక్ మింగేసావా, ఏంద్రా బాబు ఆ గొంతు, అది నేను చిన్నప్పటి నుంచి వింటూనే వస్తున్నా. సో నేను అందుకే స్టేజ్ మీద కూడా వాళ్ళు చెప్పకముందే నేనే చెప్పాను, నాకు చిన్నప్పటి నుంచి కూడా డబ్బా అంటారు, డబ్బా రేకులు రాని అంటారు. సో ఎందుకు అఫెండ్ అవ్వాలి? ఇప్పుడు ఒకళ్ళ మొహం అట్లా పుడుతుంది, పుట్టినప్పుడు నా వాయిస్ ఇట్లా పుట్టాను, నేను మార్చుకోలేను కదా. ఇప్పుడు వాయిస్ అంటే ఏదో అంటే మొహం అంటే ఏదో ప్లాస్టిక్ సర్జరీ చేసుకొని మార్చుకోగలరు కానీ వాయిస్ ఎక్కడి నుంచి మారుస్తా? నాకు మార్చుకోవాలని కూడా లేదు, చాలామందికి నచ్చదు. సో వాళ్ళకేదో నచ్చదని చెప్పి నేను మారలేను కదా. సో నేను హ్యాపీ, వాళ్ళు ఏమనుకున్నా సరే నేను ఏం అఫెండ్ అవ్వను, ట్రోల్ చేసుకుంటే చేసుకునేయండి అని వదిలేసావు. ట్రోల్స్ అన్ని చూసి నవ్వుకుంటూ ఉంటావా? మీమ్స్ అవన్నీ పట్టించుకోను, మంచిదే అనుకుంటాను. సరే వాళ్ళే, నాకు నేనేం పిఆర్ పెట్టుకోలేదు, ఏం పెట్టుకోలేదు, వాళ్ళే నన్ను ఫేమస్ చేస్తున్నారు, చేసుకుని నేను తెలుస్తా. సో ఇలా వాడకం జరుగుతుంది. అరే శ్రీజ, స్టార్టింగ్ ఫస్ట్ ప్రోమో రిలీజ్ అయిన తర్వాత లాట్ ఆఫ్ ఎవరి అమ్మాయి ఏంటి ఇంత ఓవర్ యాక్టింగ్ చేస్తుంది స్టేజ్ మీద, ఏంటి అంత ఎక్సైటెడ్గా మాట్లాడుతుంది అనేది కొంతమంది కింద కమెంట్స్ పెట్టారు హాట్స్టార్ యూట్యూబ్లో లాంచ్ అయ్యేటప్పుడు. సో కమెంట్స్ చదువుకునేటప్పుడు వాట్ యూ ఫెల్ట్? నేను జనరల్గా కమెంట్స్ చాలా తక్కువ, ఎందుకంటే ఐ బీన్ లైక్ ఇన్స్టాగ్రామ్లో పెట్టినప్పుడు కూడా ఏదైనా స్టాండ్ తీసుకుంటే కొంచెం మందికి నచ్చుతుంది, కొంచెం మందికి నచ్చదు. ట్రూ. సో మోస్ట్ ఆఫ్ ది నా కంటెంట్ ఏంటంటే చాలా మందికి నచ్చకుండా కూడా ఉంటుంది, 70% నచ్చినా 30% నచ్చదు. సో స్టార్టింగ్లో ట్రోలింగ్ తీసుకుందాం అని అనుకున్నా, అయ్యే ఏంది ఇట్లా పెడుతున్నారు, నా తప్పుగా అనుకున్నాను కానీ ఎవరి పర్స్పెక్టివ్ వాళ్ళదనమాట. సో వాళ్ళ ఇష్టం అది. ఇప్పుడు నాకు మంచిగా వెళ్ళింది, ఫస్ట్ ఎపిసోడ్ నాది చాలా ట్రోల్ అయింది, సెకండ్ ఎపిసోడ్ నాకు చాలామంది సపోర్ట్ చేశారు, ఎవ్రీ మెంపేజ్ కానీ ఎవ్రీ పర్సన్ ఎవరైనా సరే. సో మనం వెళ్ళి అరే నేను ఇట్లా కాదని మార్చలేం కదా, వాళ్ళు చూపిస్తారు, వాళ్ళు చూసినంత వరకు వెళ్ళి తెలుసుకుంటారు. సో నేను ట్రోలింగ్ గురించి అస్సలు పట్టించుకోను, ఆ బ్యాచే కాదు, ఆ టైపే కాదు. సూపర్. అండ్ రీసెంట్గా ఈ ఫ్యూ డేస్లో నీ ఎపిసోడ్స్ రిలీజ్ అయిన తర్వాత చాలా హాట్ టాపిక్గా మారింది ఒక టాపిక్. ఏంటి నవదీప్ గారు శ్రీజ అని ఒక కామనర్ పర్సన్ అలా అనడం ఏంటి? And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.